నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఉద్రిక్తకు దారితీసిన రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం పిలుపు. గ్రామ పంచాయతీ కార్మికులకు 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, గత పోరాటాల ఫలితంగా ఇచ్చిన ప్రభుత్వ జీవోలను అమలు చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి. జిల్లా స్థాయి వర్క్ షాప్ లో స్త్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి. కలెక్టరేట్ వద్ద రెండో రోజుకు చేరుకున్న అంగన్వాడీల నిరాహార దీక్షలు. అంగన్వాడీల వేతనాలు తక్షణమే పెంచాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, గ్రామ పంచాయతీ కార్మికులకు 2026-27 రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని, గత పోరాటాల ఫలితంగా ఇచ్చిన ప్రభుత్వ జీవోలను అమలు చేయాలని, బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం పిలుపు కాకినాడలో ఉద్రిక్తకు దారితీసింది. కాకినాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకుడు సిహెచ్ అజయ్ కుమార్ పై హెడ్ కానిస్టేబుల్ పౌల్ దాడి చేశారనే ఆరోపణలతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు బత్తుల రామేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ, రూరల్ కార్యదర్శి టి రాజా, గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, పెంకె వీరభద్రరావు, ఎం వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ నాయకులపై అనుచితంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్ పౌల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. అనంతరం యూనియన్ ప్రతినిధి వర్గం జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ను కలిసి జిల్లాలో పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. స్వచ్ఛ భారత్ పేరిట వివిధ రకాల పనులు చేస్తున్నప్పటికీ సరైన వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రపాలెం, తూరంగి, రమణయ్యపేట వంటి పంచాయతీల్లో నెలల తరబడి జీతాలు బకాయిలు ఉన్నాయని, అప్పులతో జీవించాల్సి వస్తోందని తెలిపారు. సంక్షేమ చర్యలు అమలు చేయాలని, స్థానిక సమస్యలపై అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరగా త్వరలో సమావేశం నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. అదే విధంగా గతంలో ప్రభుత్వం జారీ చేసిన 132, 142, 680 జీవోలను పక్కాగా అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ విజయ్ కుమార్, వి చంద్రరావు, వి మారేష్, ఎం రాజు, వి రమేష్, ఎం అప్పారావు, ఎన్ నాగేంద్ర, సత్యబాబు, ఎన్ పేరమ్మ, ఆదర్శ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అట్లాగే పంచాయతీ కార్మికులకి అత్యవసరంగా జీతం ఇస్తున్నారు, హక్కులు అమలు చేయట్లేదు. ఆ కార్మికులకి 21,000 జీతం ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని, అట్లాగే ఈఎస్సీ, పిఎఫ్ లాంటి సంక్షేమ చర్యలు అమలు చేయాలని, అట్లాగే గతంలో పోరాడి సాధించుకున్న జీవోలు 132, 142, 480, 680 ఇట్లాంటి జీవోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలే నేటికి రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీ అధికారులు పరిష్కారం చేయట్లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఈ సమస్యల పరిష్కారం చేయాలని ఈ రోజు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయాల చలో కార్యక్రమం నిర్వహించి మరొకసారి పంచాయతీ కార్మికుల డిమాండ్లను కలెక్టర్ దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కాకినాడ జిల్లాలో పంచాయతీ కార్మికులు కూడా ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇంకా కార్మికులు వివిధ ప్రాంతాల్లో వస్తున్న కార్మికులు సర్దుకునే లోపు ఈ రోజు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ గా ఉండే పౌలు, మేము ఎప్పుడు ఒక చట్టాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యంగా మా పోరాటాలు, అనేక పోరాటాలు ఈ కాకినాడ కలెక్టర్ కాలేజీ నిర్వహించుకుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో పౌరు మేము ఇంకా సర్దుకునే సందర్భంలో పౌలు వచ్చి మాకు రూట్ ఇవ్వండి అని చెప్పి ఇస్తున్న సందర్భంలో దాడి చేసి ఈరోజు నన్ను చెంప మీద చెల్లుమని హెడ్ కానిస్టేబుల్ పౌలు కొట్టాడు. అందుచేత జిల్లా ఎస్పీ గారికి, సంబంధిత పోలీసు యంత్రాంగానికి సిఐటిగా, గ్రామ పంచాయతీ యూనిట్గా చేసే డిమాండ్ ఏంటంటే, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ఈ పౌల్ని వెంటనే తక్షణం సస్పెండ్ చేయాలి. సస్పెండ్ సంబంధించినటువంటి ఆర్డర్స్ వచ్చే వరకు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ రోజు మేము నిరసన తెలియజేస్తామని చెప్పి కలెక్టర్ కార్యాలయం దగ్గర
నిరసన తెలియజేయడం జరుగుతుంది. అంచేత ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి. రెండు, ఈ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ప్రతి సోమవారం పంచాయతీ కార్మికుల జీతాలు సమస్యలు ప్రతి సందర్భంలో అనేక సందర్భాల్లో ఇప్పటికే మా చెవులు గిర్రుమయ్యేలాగా కాళ్ళు అరుగుపోయేలాగా పంచాయతీ కార్మికుల జీతాలు సమస్యలు చెప్తున్నాం. ఎక్కడేసిన గొంగలు అక్కనట్టుగా సమస్యలు ఉన్నాయి తప్పితే మొన్నైతే ఇంద్రపాలెం పంచాయతీకి 5 నెలలు జీతం పెండింగ్ ఉంటే ఒక 2 నెలల జీతం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ ఇంద్రపాలెం పంచాయతీకి 3 నెలల జీతం పెండింగ్, తోరంగి 1 నెల జీతం పెండింగ్, రమణపేట జీతాల పెండింగ్, అట్లా అనేక గ్రామ పంచాయతీలకు ఈ రోజు కూడా జీతాల పెండింగ్ నడుస్తుంది. కారణం ఏంటంటే పంచాయతీలకు నిధులు రావట్లేదు, ఫైనాన్స్ నిధులు రావట్లేదు. విలీన గ్రామాల్లో పాలక వర్గాలు లేవు, పాలక వర్గాల డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నిధులు లేక కార్మికులు ఇంటి పనుల మీదే